సివిల్స్ ఎగ్జామ్ రాయకుండా, సివిల్స్ లో పాస్ అవ్వకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ అవ్వచ్చా? అసలు అయ్యే విధానం ఏదైనా ఉందా? అవ్వచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ప్రమోట్ చేస్తుంది కూడా. అదే లేటరల్ ఎంట్రీ విధానం. ఏంటి ఆ విధానం? నువ్వు ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ కానక్కర్లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన ఎక్స్పర్టైజ్, డొమైన్ ఎక్స్పర్టైజ్, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ నీకుంటే నువ్వు లేటరల్ ఎంట్రీలో జాయింట్ సెక్రటరీ అయిపోవచ్చు రకరకాల డిపార్ట్మెంట్స్ లో. అసలు ఈ కాన్సెప్ట్ 2018లోనే స్టార్ట్ అయింది. 2018లోనే ఈ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. ఇలా ఉంటే మంచిదని చెప్పి 2017లో నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఇలా ఉంటే మంచిదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ లో సీనియర్ మేనేజ్మెంట్ ర్యాంకుల్లో స్పెషలైజ్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తే బాగుంటుందని చెప్పి నీతి ఆయోగ్ 2017లోనే రిపోర్ట్ ఇచ్చింది. సో దీన్నే లేటరల్ ఎంట్రీ అంటారు. పరీక్ష రాయకుండానే మీరు గవర్నమెంట్ చెప్పిన ఎక్స్పీరియన్స్, డొమైన్ ఎక్స్పీరియన్స్, స్పెషలైజ్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ లో కొంతకాలం ఆ రిక్వైర్మెంట్స్ మీరు ఫుల్ఫిల్ చేస్తే మీరు అయిపోవచ్చు. మళ్ళీ ఎందుకు ఇది వార్తల్లో ఉంది? నిన్న యూపీఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది 45 పోస్టులకి, లేటరల్ ఎంట్రీలో 45 పోస్టులకి. దానిలో 10 పోస్టులు జాయింట్ సెక్రటరీ లెవెల్ పోస్టులు, 35 డైరెక్టర్స్, డిప్యూటీ సెక్రటరీ లెవెల్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్డ్ మీద అనమాట. ఇంత పెద్ద అంటే 45 పోస్టులకు ఒకటేసారి నోటిఫికేషన్ రావటం, అది కూడా లేటరల్ ఎంట్రీ విధానం అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న వస్తుంది. దీనిలో ఫ్రెష్ టాలెంట్ కావాలంట. ముఖ్యంగా ఎవరైతే భారతదేశంలో మోటివేటెడ్ ఇండియన్స్ ఉంటారో, టాలెంటెడ్ ఇండియన్స్ ఉంటారో, నేషన్ బిల్డింగ్ వైపు వాళ్ళ ధ్యాస ఉందో అలాంటి వాళ్ళు దీన్ని అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. డొమైన్ ఎక్స్పీరియన్స్ 15 సంవత్సరాలు, ఆ పర్టికులర్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా ఇది కాంట్రాక్ట్ బేస్డ్ పోస్ట్ అనమాట. ఈ పోస్టులు 3 ఏళ్ళు ఉంటాయి. అవసరమైతే 5 ఏళ్ల వరకు ఎక్స్టెండ్ చేస్తారు. 10 జాయింట్ సెక్రటరీ లెవెల్ పోస్టులు, 35 డిప్యూటీ సెక్రటరీ లెవెల్ పోస్టులు ఉన్నాయి. రకరకాల మినిస్ట్రీస్ లో ఈ జాయింట్ సెక్రటరీ లెవెల్ పోస్టులు ఉన్నాయి. హోమ్ మినిస్ట్రీ, ఫినాన్స్ మినిస్ట్రీ, స్టీల్ మినిస్ట్రీ, ఇలా రకరకాల మినిస్ట్రీస్. అలానే డిప్యూటీ సెక్రటరీ లెవెల్ పోస్టులు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, సివిల్ ఏవియేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఇలా రకరకాల డిప్యూటీ సెక్రటరీ లెవెల్ ఉన్న పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. సో అసలు ఈ డిబేట్ ఏంటి? ఈ ఆలోచన ఎందుకు? ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ లో స్పెషలిస్టులు కావాలంట. ఆ పర్టికులర్ ఫీల్డ్ లో స్పెషలిస్టులు కావాలంట. దీనికి సంబంధించి కొన్ని సంవత్సరాల క్రితం ప్రధాని మోడీ గారు స్పీచ్ ఇస్తూ మినిస్ట్రీస్ లో డొమైన్ ఎక్స్పర్టైజ్ కూడా చాలా అవసరం అని చెప్పి వ్యాఖ్యానించారనమాట. జాయింట్ సెక్రటరీ లెవెల్ పోస్ట్ కి అప్లై చేయాలంటే వయసు 40 నుంచి 45 మధ్య ఉండాలి. 2.7 lakhs శాలరీ వస్తుంది. అదేవిధంగా డైరెక్టర్ లెవెల్ పోస్ట్ కి అప్లై చేయాలంటే వయసు 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. శాలరీ 2.32 lakhs వస్తుంది అనమాట. అదేవిధంగా డిప్యూటీ సెక్రటరీ లెవెల్ పోస్ట్ కి అప్లై చేయాలంటే వయసు 32 నుంచి 40 మధ్య ఉండవచ్చు. దానికి శాలరీ 1.52 lakhs వస్తుంది. సో గవర్నమెంట్ ఖచ్చితంగా ఏజ్ పెట్టింది, ఎంత శాలరీ వస్తుందో పెట్టేస్తుంది. ఇది 3 years కాంట్రాక్ట్ బేసిస్, అది 5 years వరకు ఎక్స్టెండ్ అవ్వచ్చు. అంతేకాదు డాక్యుమెంట్స్, రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ మొత్తం పెట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ లో ఆల్రెడీ పనిచేస్తున్న ఉద్యోగులు అప్లై చేయడానికి లేదు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అప్లై చేయొచ్చు, యూటీస్ లో వర్క్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో వర్క్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు, ప్రైవేట్ సెక్టర్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అంటే కంప్లీట్ గా ప్రైవేట్ సెక్టర్ ఉన్నా నువ్వు అప్లై చేయొచ్చు అనమాట. ఇదే దీనిలో ఉన్న విషయం. అయితే ఇక్కడ నువ్వు ప్రొడ్యూస్ చేసే డాక్యుమెంట్స్ ఏదైనా ఫాల్స్ డాక్యుమెంట్స్ ఉంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా జరగవచ్చు. యూపీఎస్సీ చెప్పేసింది, నువ్వు ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ కంప్లీట్ గా ఫెయిర్ గా ఉండాలి, అది నిజమై ఉండాలి, ట్రూగా ఉండాలి. లేకపోతే గనక ఖచ్చితంగా ప్రాసిక్యూషన్, క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా ఉంటుందని చెప్పింది అనమాట. అసలు గవర్నమెంట్ లేటరల్ ఎంట్రీ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చింది? వాళ్ళు సివిల్స్ పాస్ అవ్వకపోయినా పర్లేదు, బయట ప్రైవేట్ సంస్థల్లో పనిచేసి ఎక్స్పీరియన్స్ ఉంటే, డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఎప్పటి నుంచో సివిల్ సర్వీసెస్ లో ఒక డిబేట్ ఉంది, జర్నలిస్ట్ వర్సెస్ స్పెషలిస్ట్ డిబేట్ అని. ఒక స్పెషలిస్ట్, ఉదాహరణకు నువ్వు రూరల్ డెవలప్మెంట్ లో పోస్ట్ అవుతావు, సివిల్ ఏవియేషన్ లో పోస్ట్ అవుతావు, లేకపోతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పోస్ట్ అవుతావు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో పోస్ట్ అవుతావు, లేదా సైబర్ సెక్యూరిటీలో పోస్ట్ అవుతావు. నువ్వు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పాస్ అయినంత మాత్రాన ఆ ఎక్స్పర్టైజ్ నీకు ఉంటుందా అనేది క్వశ్చన్ అనమాట. దానికి సంబంధించి గవర్నమెంట్ ఏమంటుందంటే కొన్ని వాటిలో స్పెషలిస్టులు అవసరం, అందుకని మేము ఫ్రెష్ టాలెంట్, ప్రైవేట్ ఎక్స్పర్టైజ్, డొమైన్ ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చుకుంటున్నాం అని గవర్నమెంట్ వాదన. అంతేకాదు దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ కి కావాల్సిన ఐఏఎస్ ఆఫీసర్స్ లో 1000 మంది డెఫిషియెంట్ ఉన్నారు. దాన్ని మేము ఫుల్ చేసుకోవడానికి కూడా, దాన్ని మేము మాకు డెఫిషియన్సీ రాకుండా, డెఫిషిట్ కనిపించకుండా ఉండడానికి కూడా మేము బయట నుంచి టాలెంట్ తీసుకొచ్చుకుంటున్నాం అంటారు. అంతేకాకుండా కొన్ని సంవత్సరాల క్రితం దువ్వూరి సుబ్బారావు గారు, ఆయన ఫార్మర్ ఐఏఎస్, ఆర్బీఐ గవర్నర్ కూడా ఇంతకుముందు చేశారు. ఆయన కూడా ఇలాంటి అభిప్రాయాన్ని ఆయన పుస్తకంలో వ్యక్తం చేశారు. ఆయన ఒక బుక్ రాశారనమాట, జస్ట్ ఏ మెర్సనరీ
నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్. ఈ సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సివిల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ సంబంధించి 2 టైర్ సిస్టమ్ ఉండాలి. ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇప్పుడు ఏదైతే మనం డైరెక్ట్ గా ఐఏఎస్ ఐపీఎస్ రిక్రూట్మెంట్ చేస్తున్నామో అదొక లెవెల్. రెండోది అరౌండ్ 40 years 35 to 40 ఈ ఏజ్ వచ్చిన తర్వాత ఎవరైతే బాగా డొమైన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఇంకో లెవెల్లో రిక్రూట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం గవర్నమెంట్ తీసుకున్న లేటరల్ ఎంట్రీలు చాలా తక్కువ మంది ఉన్నారు. గత 5-6 ఏళ్ళుగా చూస్తే 2018 నుంచి ఇప్పటి వరకు కూడా 63 మంది ఇలా లేటరల్ ఎంట్రీలో రిక్రూట్ అయ్యారు. అలా కాకుండా ఇంకా ఎక్కువ మందిని కూడా తీసుకోవచ్చు అని చెప్పి సజెషన్ చేశారు దూవూరు సుబ్బారావు గారు. ఇదే సందర్భంలో యూపీఎస్సీ లేటరల్ ఎంట్రీ కోసం 45 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగానే వెంటనే అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. ముఖ్యంగా కాంగ్రెస్ తరపున మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ఇది రిజర్వేషన్ విధానానికి విరుద్ధం అని చెప్పి, ఈ లేటరల్ ఎంట్రీలో డైరెక్ట్ గా తీసుకొచ్చేస్తున్నారు, దీనిలో ఎటువంటి రిజర్వేషన్ పాలసీస్ ఏం ఫాలో అవ్వట్లేదని చెప్పారు. అదేవిధంగా తేజస్వి యాదవ్, మనకు తెలుసు రాష్ట్రీయ జనతా దళ్ ఆర్జేడీ పార్టీ నుంచి తేజస్వి యాదవ్ కూడా దీన్ని తప్పుపట్టారు. 2021లో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎన్సీబీసీ కూడా ఈ లేటరల్ ఎంట్రీ విధానం అనేది చట్టబద్ధత ఫెయిర్నెస్ లేని విధానం అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం ఇవి అక్కడక్కడ సింగిల్ పోస్టులు, అపాయింట్మెంట్స్ కూడా కాంట్రాక్చువల్ బేసిస్ కాబట్టి దీనికి రిజర్వేషన్ సిస్టమ్ వర్తించదని చెప్పి చెప్తుందన్నమాట. ఇదే సందర్భంగా ఇంకొక విమర్శ ఏంటంటే, ఆల్రెడీ ఐఏఎస్ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు లేటరల్ ఎంట్రీ విధానంతో వచ్చిన వాళ్ళతో సహా కొన్నిసార్లు పనిచేయాల్సి వస్తాయి. వాళ్ళ కింద పనిచేయటమో వాళ్ళతో పాటు పనిచేయటమో ఈ టైంలో వీళ్ళకి వీళ్ళు డిమారలైజ్ అవుతారు అని చెప్పి కూడా ఒక కామెంట్. దాంతోపాటు లేటరల్ ఎంట్రీ బయట నుంచి వస్తే వాళ్ళకి గవర్నమెంట్ పట్ల వ్యవస్థల పట్ల లాయల్టీ ఎందుకు ఉంటుంది, వీళ్ళకి పరిపాలనా దక్షత అడ్మినిస్ట్రేటివ్ రియాలిటీస్ ఉన్నాయా, అదేవిధంగా గవర్నెన్స్ సిస్టంలో ఒక అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అది వీళ్ళు తీసుకురాగలరా. అండ్ అయితే ఇక్కడ ఇంకొక విమర్శ, గవర్నమెంట్ స్లో పేజ్ లో పనిచేస్తే వీళ్ళు ఫాస్ట్ పేజ్ లో పనిచేస్తారు, ఇది అసలు మ్యాచ్ అవుతుందా, ఇలా రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ఓవరాల్ గా లేటరల్ ఎంట్రీస్ విధానం అనేది డొమైన్ ఎక్స్పర్టైజ్ తీసుకురావడానికి, ప్రైవేట్ ఎక్స్పర్టైజ్ తీసుకురావడానికి, స్పెషలిస్టులు తీసుకురావడానికి పనికొస్తేమో. అయితే గవర్నమెంట్కి కావాల్సిన ఈ మాత్రమే కాదు, గవర్నమెంట్ కొన్ని ప్రత్యేక విధానాలు ఉంటాయి పాలసీ మేకింగ్ లో, మొత్తం లాంగ్ టర్మ్ విజన్ ని దృష్టిలో పెట్టుకోవాలి, కేవలం ఎక్స్పర్టైజ్ మాత్రమే కాదు కదా అని వాదించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మొత్తానికి లేటరల్ ఎంట్రీ విధానం పైన చాలా విమర్శలే వస్తున్నాయి ఈ రోజంతా.